Watch full episodes on Jio Hotstar. ఏంటలా చూస్తున్నారు? పట్టుకోండి. ఒక చిన్న పిల్లాన్ని మీరెవరు పట్టుకోలేకపోయారేంటి? ఈ చిన్న పిల్లాన్ని మీరు పట్టుకోగలరా లేదా? నన్నెందుకు మీరేం చేస్తున్నారు? పిచ్చెక్కిందా? వాడిని వదలకండి. రేయ్, ఎక్కడికి పరిగెత్తున్నావు? రెండు వాడిని పట్టుకుందాం. ఆ అంతఃపురంలోనే రహస్యమైన ఒక మార్గం ఉంది. మార్గం తెలుసుకోవాలంటే కడుపు నింపే మార్గం ఆలోచించాలి. వేద సిటీలో కడుపు నింపే మార్గం ఏది? మన ఊర్లో ఉన్నది ఒకే ఒక అంతఃపురం. అది ఎంతో ఎత్తుగాను వెడల్పుగాను ఉంది. దారి తెలియాలంటే కడుపు నింపే మార్గం ఆలోచించాలని ఉంది. అదేమై ఉంటుంది అంటే అంతఃపురంలో ఏదో మార్గం ఉంది. ఎటు వెళ్ళాలబ్బా? దాన్ని ఎలా కనిపెట్టాలబ్బా? ఆ దారి మనల్ని ఎటు తీసుకువెళ్తుంది? ఒకవేళ తర్వాత లైన్ లో ఏదైనా రహస్యం దాగుండొచ్చు కదా. అంటే మెదడుకి సంతోషాన్ని ఇచ్చేది కడుపు నిండేదిగా. నాకు బాగా ఆకలేస్తోంది. మన బుర్ర సంతోషంగా పనిచేయాలంటే కడుపు నిండాలి. కడుపు హాయిగా నిండాలంటే మనం కిచెన్ కి వెళ్ళాలి. శివ ఇంటికి వెళ్దాం. అక్కడ భీమ్సింగ్ కిచెన్ లో ఏం చేస్తున్నారో చూద్దాం. నువ్వన్నిటికీ సమాధానం కనిపెట్టావు. ఏంటి నేనా? అది యువర్ జీనియస్. జీనియస్ ని ఇలా కొట్టే అర్హత లేదు. నువ్విప్పుడేగా చెప్పావు కడుపు నిండాలి అంటే కిచెన్ కి వెళ్ళాలి అని. ఒకవేళ రాజుగారు దాచిన విషయం ఇది కూడా అయ్యుండొచ్చు కదా. ఫస్ట్ లైన్ ఏముంది? అంతఃపురంలో రహస్య మార్గం ఉంది అని ఉంది. తర్వాత లైన్ లో ఏడాసిందో ఆలోచించండి. దారి తెలుసుకోవాలంటే కడుపు నిండే మార్గం ఆలోచించండి అని ఉంది. అంటే అదే కిచెన్. కిచెన్ లోనే రహస్య మార్గం ఉండుంటుంది. అక్కడ వీళ్ళేమో దొరుకుతుంది. అది యు ఆర్ సో ఇంటెలిజెంట్. నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ నే, కానీ నేను ఎప్పుడూ గర్వపడలేదు. శివ, వీళ్ళమ్మ ఎక్కడున్నా మాకు తెలిసింది. వస్తున్నానండు. శివ, ఆ అంతఃపుర కిచెన్ లోనే రహస్య మార్గం ఉంది. ప్యాలెస్ లో ఉన్న కిచెన్ లోకి వెళ్ళాలంటే మనం లడ్డూ సింగ్ గారి సాయం తీసుకోవాల్సిందే. హలో లడ్డూ సింగ్ గారు. శివా చేసేద్దాంలే. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడైనా సరే
వాడికి ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే లడ్డూ సింగ్ అనే పిలుస్తాడు, తెలిసిందా? ఐ! హహ. తాతగారికి విషయాన్ని చెప్తానులే. హలో తాతగారు, మిస్టరీ సాల్వ్ అయిపోయింది. వినండి. అరే శివ, కనీసం మాట్లాడనివ్వరేమిటి? హలో లడ్డు సింగ్ గారు, మేము లోపలికి వచ్చేసాం. మీరు ప్లాన్ ప్రకారం కిచెన్ లో వెయిట్ చేస్తూ ఉండండి. ఇలా చూడండి, అందరూ శ్రద్ధగా వినండి. ఒకవేళ ఆ గాడ్స్ వచ్చి మనల్ని పట్టుకున్నా కూడా మనం ఏమీ చెప్పకూడదు, ముఖ్యంగా ఆ వీళ్ళమ్మ గురించి. అంతగా అడిగితే అంతఃపురం చూడడానికి వచ్చామని చెప్తాం. ఓకే బాస్, యాజ్ యు సే. కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ చెక్ చేయండి, వెళ్ళండి. అలాగే సార్. లడ్డు సింగ్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? వెతుకుతున్నాం. మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ మీద దాడి చేయబోయేవాడు మీలో ఉన్న ఒకడని మాకు తెలిసింది. లేదు 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 లేదు, మా వాళ్ళు అటువంటి పని ఏమి చెయ్యరు. పక్కా ఇన్ఫర్మేషన్. మీరు నోరు మూసుకుని కూర్చోండి. నిజం ఏదో అబద్ధం ఏదో ఇంకాసేపట్లో తేల్చేస్తాను. కానిస్టేబుల్, నువ్వు నాతో రా, అంతఃపురం పూర్తిగా వెతుకుదాం. వావ్, ఎంత పెద్ద సైకిలో! త్వరగా వెళ్ళి దాక్కోండి, ఎవరు వస్తున్నారు? అటు నుంచి ఎవరు వస్తున్నారు, వెళ్ళండి, త్వరగా దాక్కోండి. అరే, ఇది మన లడ్డు సింగ్ గారు. మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. రండి, వెళ్ళి మనం ఆ డోర్ని వెతుకుదాం. శివ, ఏదైనా కనిపెట్టావా? లేదు, ఇంకా ఏం దొరకలేదు. యూడి, నీకేదైనా దొరికిందా? లేదు, దొరికితే నేనే చెప్తానుగా. రేవా, నీకేదైనా దొరికిందా? సార్ సార్, మీరు అడగడమేనా? మీరు వెతకండి సార్. మీరేం చేయరని తెలిసిపోయిందయ్యా, నేనే వెతుకుతానులే. దొరికిందయ్యా, వీలునామా దొరికింది. అయ్యో పల్లి. శివ, ఇక్కడ అసలు ఏం లేదు. ఇంత పెద్ద తిరగలతో ఎలా మసాలా నూరుతారు? ఎంత బరువుగా ఉందో ఎత్తి చూద్దాం. అరే, లడ్డు సింగ్ గారి టోపీ ఇక్కడ ఎలా ఉంది? నాకు తెలిసి లడ్డు సింగ్ గారు డోర్కి అటువైపు వెళ్ళిపోయారు.
కానీ ఎలా? తలుపు లేకుండా ఆయన ఎలా బయటికి వెళ్ళగలిగారు? అంటే శివ, గోడ పక్కనే దారుండుంటుంది, కానీ ఆ తలుపుని ఎలా తెరవడం? కాసేపటి వరకు ఆయన ఇక్కడే కదా ఉన్నారు. అది నువ్వేదైనా చేసావా? నేనేం చేయలేదే. నేనేం చేశాను? అక్కడ నుండి వచ్చి ఇలా ఈ తిరగల్ని కదిపాను. ఎంత అందమైన చోటు ఇది! వేదా సిటీ యొక్క సీక్రెట్ నగరం. నాకు తెలిసి దీని గురించి ఎవరికీ తెలియదు అనుకుంటాను. లడ్డూ సింగ్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? కనబడటం లేదే. మంచిపోతాం. ఏలియని కాదు, లడ్డూ సింగ్నే కొట్టకండి. లడ్డు సింగారు మీరా? మీరు చూడ్డానికి మంచు మృగంలా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సరే, ముందు ఆ మంచు మృగం ఎవరో చెప్పు. నాకు తెలిసేది అక్కడే ఉంటుంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు ఆ మహల్ కనిపిస్తుందా లేదో ఒకసారి నేను డైరెక్షన్లో చెక్ చేస్తాను. నార్త్ డైరెక్షన్. రండి వెళ్దాం. అందరూ సైకిల్స్ తీసుకోండి. లడ్డు సింగ్ గారు, నేను కారిడార్లో ఒక సైకిల్ని చూశాను. మీరు కూడా సైకిల్ వేసుకొని మాతో పాటు వచ్చేయండి. ఏమంటారు? పోలీస్ కానిస్టేబుల్, పోలీసుని పిలవయ్యా. పోలీసులకు వెంటనే కబురు పెట్టు. అయ్యో సార్, మీరే పోలీసు? అవునవును, నిజమే కదా. ఎట్రండి, ఎక్కడికి రా వెళ్తున్నారు? అక్కడ చెకింగ్ జరుగుతుంది. ముందటి వెళ్ళిపోండి. చూసావా, ఇది పోలీస్ పవర్ అంటే. సార్, మిమ్మల్ని పొగడక తప్పదు సార్. వెళ్ళు. సైకిల్ మీరు వెతకడాన్ని ఆపండి. లడ్డూ సింగ్, పేడారాం ఎక్కడా? పిలవండి వాళ్ళని. ఇది నా మహల్. నా మహల్కి ఏ పోలీసు రాకూడదు. ముందు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏదో జరిగినట్టుగా నాకు అనుమానంగా ఉంది. ఈ లడ్డూ సింగ్, ఆ పేడారాం ఎక్కడికి వెళ్ళారు? ఆపరేటర్, కెమెరాని చూపించు. ఈ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. రివైండ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గార్డ్స్ మనల్ని పట్టుకోవడానికి వస్తే వాళ్ళకి మనం ఏమీ చెప్పకూడదు. వీళ్ళేమా గురించి అస్సలు చెప్పకూడదు. మనం అంతఃపురం చూడడానికి వచ్చామని చెప్పండి. వీలునామానా? ఓ, అయితే వీళ్ళు వీలునామా వెతుక్కుంటూ వచ్చారా? కానీ ఆ వీలునామా ఎక్కడుందో నాకే తెలియదుగా. ఒకవేళ వీళ్ళకేదైనా తెలుసుంటుంది అనుకుంటున్నాను. ఆపరేటర్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడు. ఫ్రెండ్స్, వాళ్ళు వంటగదిలోకి వెళ్ళారు. మీరు కిచెన్కి వెళ్ళండి. మోటార్ సైకిల్స్ తీసుకురండి. మనం శివ కన్నా ముందు అక్కడికి వెళ్ళాలి. వీలునామా అక్కడే ఉండి ఉంటుంది. ఆ వీలునామా శివ చేతికి అస్సలు దొరకకూడదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.